ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మొదలుపెట్టాక ఏ మార్పులు మీరు తీసుకురాగలిగారు? ఎందుకు ఇది వస్తుంది, దీన్ని ఎలాగ అరికట్టగలను ఆలోచించినప్పుడు అవగాహన లేకపోవటం. ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా న్యూట్రిషియస్ ఫుడ్. క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఒకటే కాకుండా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్తో మీరు ఇంత ప్రయాణం చేసి చూశాక మీరు నేర్చుకున్న మౌలిక సూత్రం ఏంటి లైఫ్ గురించి? నేను ఐ సీ డెత్ వెరీ క్లోజ్లీ. చాలాసార్లు మంచి హెల్త్ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేస్తాను. అలా ఏముందిలే అని కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. దెర్ ఇస్ నో రీజన్ టు కంప్లైంట్. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా చూస్తే మనం ఒక్కొక్క వ్యాధి గురించి మనకి అవగాహన పెంచడానికి ప్రత్యేకంగా కొన్ని మాసాలు, కొన్ని రెగ్యులర్ డేస్ని అలా మనం నియమిస్తూ ఉన్నాం. అండ్ ఈ సందర్భంగా మనం ఇవాళ క్యాన్సర్ గురించి మాట్లాడుతూ ఈ సిరీస్లో డాక్టర్ చినబాబు సింకోవిలి గారితో మరోసారి మాట్లాడబోతున్నాం. హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, సర్జికల్ ఆంకాలజిస్ట్గా సుపరిచితులు. అండ్ ఈ అక్టోబర్ 6న గ్రేస్ క్యాన్సర్ రన్ అనే ఒక ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కారణాలు ఏమిటి, దాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దానివల్ల ఏ మోడిఫికేషన్స్కి మనం నాంది పలకాలి, ఈ అంశాలపై మాట్లాడదాం. డాక్టర్ చినబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అస్. సార్, క్యాన్సర్ ఫౌండేషన్కి మీరు చేసిన కృషి చాలా గొప్ప వర్క్ అనమాట. సో టెల్ us a little bit ఫస్ట్ ఆఫ్ ఆల్, సార్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మొదలుపెట్టాక ఏ మార్పులు మీరు తీసుకురాగలిగారు? షూర్ అండి. అంటే క్యాన్సర్ నేను చాలా దగ్గరగా చూస్తూ, మరణాన్ని చాలా దగ్గరగా చూస్తూ ఉంటాను. కాబట్టి ఎందుకు ఇది వస్తుంది, దీన్ని ఎలాగ అరికట్టగలను ఆలోచించినప్పుడు అవగాహన లేకపోవటం, చాలామంది లేట్ స్టేజ్లో మనకి రావటం, ఈ రెండింటిని ఎలాగ అరికట్టగలం అనే ఉద్దేశంతో ఇక ఫౌండేషన్ 10 ఏళ్ల క్రితం ప్రారంభించాం. సో ఐజీ పోలీసు సుజాతారావు గారు, మరి డాక్టర్ హేమంత్ అండ్ డాక్టర్ కిరణ్ అవాంచ, సురేష్ గారు, ఇట్లా మేమందరం కలిసి మనవంతు సమాజానికి తిరిగి మనం ఏమైనా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అనేది 2013లో అప్పటి మరి ఉమ్మడి ఆంధ్ర లాస్ట్ డీజీపీ గారు ప్రసాదరావు గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ముఖ్యమైన ఉద్దేశం ఎందుకు ఇది చేస్తున్నామో, ఒక విజన్ ఏంటి అంటే సమాజంలో క్యాన్సర్ యొక్క బర్డన్ ఎలా తగ్గించగలం. వీ వాంట్ అలివియేట్ ద బర్డన్ ఆఫ్ ద క్యాన్సర్ ఇన్ ద సొసైటీ అనమాట. సో ఏ విధంగా చేయగలమని చూస్తే వీ వర్క్ ఆన్ 4 pillars. మొట్టమొదటిది ఎడ్యుకేషన్, అవగాహన తీసుకురావడం, ప్రజల్ని ఒక శిక్షణ ఇచ్చి అవేర్నెస్ డ్రైవ్స్ని బాగా చేయాలని నెంబర్ 1. నెంబర్ 2, అర్లీ డిటెక్షన్, ముందశలో క్యాన్సర్ మనం కనుగొనాలి, అప్పుడు దాన్ని జయించగలం. రైట్, అది నెంబర్ 2 సెకండ్ పిల్లర్ అనమాట. థర్డ్ పిల్లర్ ఏంటి, ట్రీట్మెంట్. ఒకవేళ ఎవరికైనా డయాగ్నోజ్ అయితే ఎథికల్గా రైట్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి యాక్సెస్ మనం అందించగలగాలి. మారుమూల ప్రాంతాల వాళ్ళకు కూడా మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ని అందుబాటులో తీసుకుని రావాలి. మీకు తెలిసే ఉంటుంది, మరి నిజామాబాద్ ఒక క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాం గత 10 ఏళ్లుగా. మరి అంటే పేదవాళ్ళకి ఎలాంటి హైదరాబాద్కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోకుండా వాళ్ళ ఊర్లోనే, వాళ్ళ దగ్గరలోనే ట్రీట్మెంట్ అందుబాటులో చేయగలిగాం అనమాట. ఇట్లా కొన్ని సెంటర్స్ స్టార్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. 4th వన్ ఈజ్ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్. అంటే ఇప్పుడు క్యాన్సర్లో మరి మందులు చాలా ఎక్స్పెన్సివ్, మీకు తెలుసు. సో క్లినికల్ రీసెర్చ్ అని చాలా ఇంపార్టెంట్. న్యూ డ్రగ్ డెవలప్మెంట్, ఇమ్యునోథెరపీలు కానివ్వండి, టార్గెట్ థెరపీస్ కానివ్వండి, ఇవన్నిటి వల్ల కూడా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో మంచి వైద్యాన్ని ఇవ్వడానికి రీసెర్చ్ దోహదపడుతుంది. సో అట్లా అంటే ఈ జబ్బు బారిన పడిన వాళ్ళకి రీహాబిలిట్ చేయడము, అట్లనే ఈ జబ్బుని రాకుండా లేకుండా మంచిగా ట్రీట్ చేయడానికి రీసెర్చ్ చేయడం. సో ఈ 4 వర్టికల్స్ మీద కూడా మేము పనిచేస్తున్నాం అనమాట. సో సార్, ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత అపార్ట్ ఫ్రమ్ మెడికల్ ట్రీట్మెంట్ ఇంకా ఏ కైండ్ ఆఫ్ ఎంపతి కావచ్చు, కంపాషన్ కావచ్చు, ఇంకా స్పెసిఫిక్గా న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళ లైఫ్ని మారుస్తుంది సార్? ఒక 2-3 టిప్స్ ఇవ్వచ్చా మీరు? తప్పకుండా. అంటే క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఒకటే కాకుండా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఇప్పుడు ఎంపతి గురించి చెప్పారు కదా. సో వాళ్ళకి ఏంటంటే లైఫ్లో ఏదో మేము డెత్ సెంటెన్స్ ఇస్తామనే భయంతో మా దగ్గరికి వస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి హోప్ ఇవ్వడం ఇంపార్టెంట్. వాళ్ళు అంటే సగం జబ్బు మనం చెప్పే ధైర్యం ఇస్తేనే సగం జబ్బు వాళ్ళకి పోతూ ఉంటుంది. సో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా డయట్ గురించి మనం ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో మనం కవర్ చేస్తున్నాం. సో రైట్ డయట్, న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకోవడము, ఫ్యామిలీ సపోర్ట్, అంటే సైకలాజికల్గా వాళ్ళకి ఒక రైట్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఎప్పుడు కూడా మేమున్నాం మీతో పాటు ఈ యొక్క పోరాటంలో ధైర్యాన్ని ఇస్తే మరి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓవర్కమ్ చేయగలరు. రైట్ సార్. అక్టోబర్ 6న ఈ క్యాన్సర్ రన్ అనేది దేనికోసం ఆర్గనైజ్ చేస్తున్నారు సార్? ఇట్స్ టు స్ప్రెడ్ అవేర్నెస్. ఎస్ అండి. అక్టోబర్ మాసం మనందరికీ తెలుసు బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ గ్లోబలీ.
సో గ్రేస్ క్యాన్సర్ రన్ అనేటువంటిది మరి గత 7 సంవత్సరాలుగా చేపడతా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇట్స్ ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 120 దేశాల్లో ఇంతవరకు జరిగింది. లాస్ట్ ఇయర్ మనకు 1,00,000 మంది రన్లో పాల్గొన్నారు అక్రాస్ 120+ కంట్రీస్ అనమాట. సో మన గచ్చిబౌలి స్టేడియంలోనే సుమారుగా 17,000 మంది వచ్చారు లాస్ట్ ఇయర్ రన్కి. సో ఈ సంవత్సరం అక్టోబర్ 6న మరి గచ్చిబౌలి స్టేడియం హైదరాబాద్లోను, అలాగే అమెరికాలో 25 ప్లేస్లో ఏర్పాటు చేయబడతా ఉంటుంది. 25 లొకేషన్స్ ఇన్ యూఎస్ అనమాట. సో ఇది కాకుండా ఇంకా ఆఫ్రికా కానివ్వండి, ఆస్ట్రేలియాలో లేకుంటే యూరోప్లో కూడా అన్ని దేశాల్లో వర్చువల్ అండ్ ఇన్ పర్సన్ 2 రకాలకు కూడా ఏర్పాటు చేయబడతా ఉంది. సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగైన్ ఉట్టి బ్రెస్ట్ క్యాన్సరే కాకుండా క్యాన్సర్పై అవగాహన తీసుకురావడం. అంటే ఈ రన్ కన్నా ముందుగా ఎవ్రీ వీకెండ్ వెబినార్స్ పెడుతూ ఉంటాం విత్ రినౌండ్ స్పీకర్స్. ప్రపంచవ్యాప్తంగా ఇక ఆంకాలజీలో చాలా టాప్ ఉన్నటువంటి స్పీకర్స్ తీసుకుని వచ్చి వాళ్ళతో ఒక్కొక్క టాపిక్ మీద కూడా వెబినార్స్ అరేంజ్ చేస్తున్నాం. సో అంటే ఇది ఒక కల్మినేషన్ ఆఫ్ ఆల్ దిస్ ఎఫర్ట్ అనమాట. అంటే రన్ ఏదో ఒక రోజు పరిగెత్తేసి మళ్ళీ సంవత్సరం మళ్ళీ అక్టోబర్లో వచ్చి పరిగెత్తడం కాకుండా ఇట్స్ ఎ సస్టైన్డ్ ఎఫర్ట్. సో స్కూల్స్లోను కాలేజెస్లోను పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక క్విజ్ కాంపిటీషనో లేకుంటే పెయింటింగ్ కాంపిటీషనో లేకుంటే స్లోగన్ రైటింగో ఏదో రకంగా పిల్లల్ని కూడా ప్రభావితం చేసి వాళ్ళ మైండ్లో కూడా ఈ జబ్బుని మనం అరికట్టగలము, అవగాహన తీసుకుని రావాలి, మీరు 10 మందికి చెప్పండి అని ఉద్దేశంతో దీన్ని తీసుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి రోజున సెయింట్ ఫ్రాన్సిస్ విమెన్స్ కాలేజ్లో మరి 200 మంది పైగా అమ్మాయిలు హెచ్పి వ్యాక్సినేషన్ తీసుకున్నారు. ఎంత గ్రేట్ విషయం సార్. సో విమెన్స్ కాలేజ్లో పిల్లలు ముందుకు వచ్చి లేదు మేము ఈ కాజ్పై పోరాడతాము, మేము వ్యాక్సినేషన్ తీసుకుంటాము, ధైర్యాన్ని ఇతరులకు ఇస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. సో అట్లా అంటే ఎంగేజింగ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ది యంగ్ ఏజ్ అనమాట. రైట్ ఫ్రమ్ 6 నవోదయ స్కూల్స్, నేను నవోదయ స్కూల్ ప్రోడక్ట్ కాబట్టి అక్రాస్ ద కంట్రీ సుమారుగా 500 పైన నవోదయ స్కూల్స్ ఉన్నారు. ఈ పిల్లలందరూ కూడా ఈ యొక్క యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు. అంటే సుమారుగా 4 నుంచి 5 లక్షల మంది పిల్లలు ఈ యొక్క అంటే వాళ్ళు మనకి అంబాసిడర్స్ ఫర్ ద కాజ్. వాళ్ళు ఊరికి వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, వాళ్ళ ఫాదర్ ఎవరైనా కూడా టొబాకో చింగ్ చేస్తున్నా, ఆల్కహాల్ ఎక్కువగా అడిక్ట్ అయి ఉంటే కూడా వాళ్ళు చెప్పగలరు, బాబు మానేయండి దీనివల్ల మీకు క్యాన్సర్ వస్తుందని వాళ్ళు చెప్పగలరు. రైట్. సో అట్లా అంటే సొసైటీలో అందరూ స్టేక్ హోల్డర్స్ రైట్ ఫ్రమ్ చిల్డ్రన్ టు అడల్ట్స్ అనమాట అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క రన్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. సో 2K, 5K అండ్ 10K 3 రకాలుగా ఉన్నాయి. 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు. ఒరిజినల్ గా ఫుల్ మ్యారథాన్ అంటే 42 కిలోమీటర్లు. అవునండి. మొన్నటి వరకు కూడా హాఫ్ మ్యారథాన్ కూడా మేము చేసేవాళ్ళం. బట్ ఏమంటే ప్రాక్టికల్గా మేమేం రియలైజ్ ఏమంటే హాఫ్ మ్యారథాన్ స్టార్ట్ చేయాలంటే 5 o'clockకి మనము రోడ్స్ క్లోజ్ చేసేయాలి. సో దానివల్ల ఈ యొక్క 2 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్కి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము ఇంక దాన్ని ఒమిట్ చేసాం. సో అందుకే ఈసారి ఓన్లీ 2, 5 and 10 మాత్రం. ఏ ప్రాంతంలో జరుగుతుంది సార్? హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతూ ఉంది. దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే gracecancerrun.com అనేటువంటి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే మీరు అడిగిన ప్రశ్నకి మరొకసారి అవగాహన మాత్రమే కాదు, అవగాహనతో పాటు ఈ యొక్క రన్లో పాల్గొంటే ఇంకొక లైఫ్కి మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం అనమాట. అంటే ఈసారి యొక్క థీమ్ ఏంటంటే రన్ ఫర్ గ్రేస్, స్క్రీన్ ఫర్ లైఫ్. అంటే ఒక వ్యక్తి ఇక రన్లో పాల్గొంటే మరొక వ్యక్తి గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటాడు. అంటే దే ఆర్ యాక్చువల్లీ సపోర్టింగ్ ఫర్ దట్ కాజ్ అనమాట. దీనివల్ల వచ్చే ఫండ్ రైజింగ్ వల్ల మనము ఒక వ్యక్తి పరిగెత్తడం వల్ల మరొక వ్యక్తికి క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతూ ఉంది. సో అంటే నేను అనేది ఏంటంటే ఈ నినాదం ఏంటి అంటే మీకు మేలు జరగడం మాత్రం కాదు, మీరు పరిగెత్తడం వల్ల మీరు రావటం వల్ల ఇతరులకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతున్నారు. ఖచ్చితంగా కదా సార్. సో ఇట్స్ డబుల్ బెనిఫిట్ అనమాట. అవును. సో అయితే మరి దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మొదలైందా సార్ ప్రాసెస్? ఎస్ అండి, ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్స్ లింక్ ఉంది మరి www.gracecancerrun.comలో. సో మరి పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎప్పుడు మనం చేస్తూ ఉంటాను. అంటే ఏదో నంబర్ కోసం అని కాదు, ఎందుకంటే ఈ యొక్క ఎఫర్ట్ అనేది అందరూ ఇన్వాల్వ్ అయితేనే దీన్ని అరికట్టగలదు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. దీన్ని సాల్వ్ చేయాలంటే ఏదో నాకు లాంటినో లేకుంటే మన యొక్క ఇప్పుడు సాక్షి లైఫ్ ఈ యొక్క ఎఫర్ట్ అనేటువంటిది గొప్ప ఎఫర్టే. బట్ దీన్ని ఇంకెంత రిజల్ట్ రావాలంటే అందరూ కూడా రావాలి, పార్టిసిపేట్ చేయాలి తప్పకుండా. ఎవ్రీబడి ద స్టేక్ హోల్డర్. దీంట్లో ఎవరు కూడా నాకు సంబంధం లేదు అంటానికి లేదు. సో ఎక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు? గ్రేస్ ఫౌండేషన్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వెబ్సైట్లో కానివ్వండి, లేకుంటే gracecancerrun.com అనే వెబ్సైట్ ఉంది. సో ఈ 2 వెబ్సైట్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇట్స్ పెయిడ్ రన్ అండి. సో పార్టిసిపేట్స్ అందరికి కూడా టీ-షర్ట్ కానివ్వండి, మెడల్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, సర్టిఫికేట్ కానీ, సో ఇవన్నీ కూడా వెరీ ప్రొఫెషనల్లీ ఆర్గనైజ్డ్ రన్ అనమాట. ఏదో ఒక ర్యాలీ కిందనో ఏదో చిన్న ధర్నా కింద ఒక అరగంట వచ్చి వెళ్ళిపోవటం కాదు అనమాట. దే విల్ హ్యావ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళు ఆ మెమోరీస్ని తీసుకుని వెళ్ళి అంటే వాళ్ళు మర్చిపోలేనటువంటి ఒక అనుభూతి వాళ్ళకి.
వాళ్ళ జీవితంలోనే ఒక పూట కేటాయించడం ద్వారా చాలా మందికి మేలు జరుగుతుంది. వాళ్ళకు కూడా బహుశా ఇతరులతో కనెక్ట్ అవ్వడం ద్వారా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ వైపు అడుగు వేయడానికి ఒక ఆరంభం అది సార్ మొత్తానికి ఫైనలీ ఐడ్ లైక్ టు ఈ క్యాన్సర్ సిరీస్ మీరు మాకు సమయం కేటాయించి ఇచ్చినందుకు మీకు వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ. అయితే ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. క్యాన్సర్తో మీరు ఇంత ప్రయాణం చేసి చూశాక మీరు నేర్చుకున్న మౌలిక సూత్రం ఏంటి లైఫ్ గురించి? చాలా అంటే ఇట్స్ రియలీ ఎమోషనల్ ఫర్ మీ ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే నేను ఐ సీ డెత్ వెరీ క్లోజ్లీ. పేషెంట్స్ లోపలికి వస్తేనే ఆ భయంతో వస్తారు. అండ్ ఎంత అంటే పేషెంట్ మాత్రం కాదు, ఫ్యామిలీ అంతా కూడా షాటర్ అయిపోయి ఉంటుంది ఈ శబ్దాన్ని విన్నప్పుడు. సో నేను అనుకున్నది ఏంటంటే అలాంటి వాళ్ళకు హోప్ ఇవ్వడం అనేటువంటిది నా భాగ్యం. ఆ బాధలో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పడం, వాళ్ళని మనం లేదు నువ్వు దీని నుంచి బయటపడగలవు అని చెప్పడం అనేటువంటిది నాకు ఈ జీవితంలో ఒక గొప్ప ఐ కన్సిడర్ ఇస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అనమాట. అంత మాత్రం కాదు, మరి రెసిలియన్స్ అంటే ఎమోషనల్గా రెసిలియన్స్, పేషెంట్స్కి రెసిలియన్స్ అవసరమే, డాక్టర్గా నాకు కూడా రెసిలియన్స్ అవసరమే. అంటే అన్లెస్ వీఆర్ దట్ స్ట్రాంగ్ ఎమోషనల్లీ వీ కెనాట్ గివ్ ద బెస్ట్ టు అవర్ పేషెంట్. ఎందుకంటే ఎంతో కాంప్లెక్స్ సర్జరీస్ ఉంటాయి. సో అంటే నేను నేర్చుకున్నది లైఫ్ ఈజ్ షార్ట్. జీవితం అనేది అంటే ఒక ఆవిరి లాంటిది అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా మనం వెనక్కి చూసుకుంటే అప్పుడే ఈ స్టేజ్కి వచ్చేసాం అనిపిస్తూ ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే వీ నీడ్ టు వాల్యూ లైఫ్, లివ్ టు ద ఫుల్లెస్ట్. ఈ క్షణం మంది, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, బట్ లివ్ టు ద ఫుల్లెస్ట్. ఈ క్షణం అనేటువంటిది డోంట్ వేస్ట్ ఇట్, డోంట్ కంప్లైన్, బీ గ్రేట్ఫుల్. అంటే నేను అనుకున్నాను యూఆర్ సో ఫార్చునేట్ టు హ్యావ్ ఎ గుడ్ హెల్త్. చాలాసార్లు మంచి హెల్త్ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేస్తాం, అసలు ఏముందిలే అన్నట్టు కంప్లైంట్ చేస్తూ ఉంటాం. దెర్ ఇస్ నో రీజన్ టు కంప్లైంట్. ఈ సఫరింగ్ చూస్తుంటే కెన్ ఎనీబడి కంప్లైన్ ఇన్ దిస్ లైఫ్? సో అంటే ఐ ఫీల్ గ్రేట్ఫుల్ టు గాడ్. ఐఎమ్ హెల్దీ టుడే. ఐ డోంట్ నాకు అన్నీ అది కావాలి ఇది కావాలి కోరికలు కాదు, ఏమున్నాయి దాన్ని బట్టి బీ గ్రేట్ఫుల్. అంటే లివింగ్ విత్ గ్రాటిట్యూడ్ ఫర్ దిస్ లైఫ్ అనేటువంటి సంథింగ్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్. అండ్ టు బీ ఏబుల్ టు గివ్ హోప్, ఐ థింక్ ఐ కాంట్ ఆస్క్ మోర్ ఫ్రమ్ గాడ్. వీఆర్ ఆల్ బ్లెస్డ్ టు హ్యావ్ డాక్టర్స్ లైక్ యూ, డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి గారు. మీకు భగవంతుడే అన్ని విధాల మరింత ఏం చెప్పాలి శక్తిని సమకూర్చి అందరికీ సేవ చేసే ఆ పరిస్థితిని కొనసాగిస్తూ మీకు కూడా కొండంత ధైర్యం అండా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి గారు. అండ్ ఇది క్యాన్సర్ సిరీస్ చివరి ఎపిసోడ్. బట్ వీ విల్ కంటిన్యూ టాకింగ్ అబౌట్ క్యాన్సర్. అనేక రూపాల్లో మనకి సొసైటీలో చూస్తున్న అనేక సిచ్యువేషన్స్ గురించి కానీ, హెల్త్ అండ్ వెల్నెస్ గురించి కానీ. లైఫ్ ఇస్ షార్ట్ కాబట్టి ఆ షార్ట్ లైఫ్లో ఆరోగ్యంగా హాయిగా ఎలా బ్రతకచ్చో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉందాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.